ఎడ్యుకేషన్ అలవెన్స్ కావాలని, బస్ అలవెన్స్ కావాలని స్ట్రైక్ చేయాల్సిందే. ఏమి లాభం లేదు. ఏమిటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు? చదువు మనకి డ్రెస్ అలవెన్స్ కావాలని, కరువు భత్యం పెంచాలని, మన పిల్లలకి ఎడ్యుకేషన్ అలవెన్స్ కావాలని ప్రభుత్వానికి మనం అప్లై చేసామా? అవేవి ఇవరట. అటువంటి డిమాండ్ మరి ఎప్పుడు చెయ్యొద్దని చెప్పి ప్రభుత్వం మా దగ్గర నుంచి శ్రీముఖం వచ్చింది. అందుకే మేమంతా కలిసి నిర్ణయానికి వచ్చాం. ఏమిటిది? స్ట్రైక్ అంటే అంత తేలికైన విషయం కాదు. నీతోటి నాతోటి సరిపోదే. అవునే, సరిపోలేదే. మీటింగ్ పెడతాం, మన రాష్ట్రంలో ఉన్న నర్సులందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం, అందరూ కలిసి ఒక తేదీ నిర్ణయించుకుని స్ట్రైక్ ప్రారంభిస్తాం. ఎందుకే స్ట్రైక్ గొడవ అంతా? ఇదోడ గొట్టంగాడు పంపించుంటాడు. ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు కదా, నేనే కదా ఆయన బతికించాను, లేకపోతే వాడు చచ్చిపోయి ఉన్నాడు కదా. సరాసరి నేను వెళ్ళి ఆయనతో మాట్లాడతాను, ఈ చేత్తో కాగితం ఇస్తాను, ఆ చేత్తో ఆర్డర్ పట్టుకొస్తాను. ఓకే? ముఖ్యమంత్రి గారు చచ్చిపోతే బతికించింది నేనే, ఆయనతో మాట్లాడాలి. చాలా బిజీగా ఉన్నారు, కూర్చోండి. సరే, మేము వచ్చామని చెప్పండి. అలాగే, కూర్చోండి. కూర్చోండి. మోహన్ గారు, అయ్యగారు పిలుస్తున్నారు, రండి. మీరు కూర్చోండి. జనార్దన్ గారు, రండి. ఏమిటండి అందరినీ పిలుస్తూ మమ్మల్ని పిలవలేంటి? ఇస్తున్నానమ్మా, కొంచెం వెయిట్ చేయాలి. ఆయన చాలా బిజీగా ఉన్నారు, వెళ్ళు. ఏమిటిది ఇక్కడ చెప్పేది? సార్, అర్జెంట్ గా నర్సుల గురించి. ఏమిటి పెద్దానికి నువ్వు తయారవుతున్నావు? నేను నీకు తెలుసు కదా, ఇష్టం వచ్చినట్టు చొరవ తీసుకోవడానికి ప్రయత్నించు. మైండ్ ఇట్, వెళ్ళు. సాయంకాలం ఎవరు వస్తున్నారు? ఈ సమ్మెలకే ప్రభుత్వం బెదిరిపోతే రోజుకో సమ్మె జరుగుతుంది, రోజుకో ప్రభుత్వం మారుతుంది. ఈ విషయంలో మన పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా దానికి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. ఆ సంగతి మన పార్టీ వాళ్ళందరికీ చెప్పండి. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న నర్సుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకే వారి కోరికలు న్యాయసమ్మతమైనవని, తల్లి చేసిన సేవలు తిరిగి చేయగలిగిన మరో తల్లి నర్సు మాత్రమేనని, వారు కోరిన కోరికలు అతి సమంజసమైనవని, వాటిని తీర్చడం ప్రభుత్వ ధర్మమని తెలియజేస్తూ వారికి మద్దతు ప్రకటించడానికి యువ నాయకుడు శోభన్ ఆధ్వర్యంలో యువకులంతా నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాం. శోభన్ నాయకత్వం, శోభన్ నాయకత్వం, శోభన్ నాయకత్వం. మీ నాన్నగారు వచ్చి ఈ సమ్మెను మానేయమంటే మానేస్తారా మీరు? జనం మీరు మీ నాన్నగారు కలిసి ఆడుతున్న నాటకం అనుకుంటున్నారు ఇదంతాను. దీనికి మీరేమంటారు? 6.5 కోట్ల ప్రజల్లో మీరొక్కరే ప్రజలు కాదు. మీరొక్కరు తప్ప ఈ ప్రశ్న మరెవరూ అడగలేదు. 6.5 కోట్లలో ఒక పావు కోటి మంది అడిగిన ఈ ప్రశ్న సమాధానం నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్, నాదో చిన్న అనుమానం. మీరు నర్సుల సంస్థ మీద ఉన్న అభిమానంతో సమ్మె చేస్తున్నారా, లేక ఆ అమ్మాయి మీద ఉన్న అభిమానంతో సమ్మె చేస్తున్నారా? సారీ, మీరు మీ పత్రిక మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడుగుతున్నారా, లేక మీ పాండిత్యం ప్రదర్శించుకోవడానికి ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? సారీ సార్, నో మోర్ క్వశ్చన్స్. ఈ సమ్మె చినికి చినికి వాన ఎట్టుందండి? ఇదివరకు ఇంతకంటే పెద్ద సమ్మెలు చాలా జరిగినాయండి. కానీ మూకమ్మడిగా ఆడవాళ్ళంతా సమ్మెలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అసలు మన పార్టీకి ఉన్న బలం అంతా ఆడవాళ్లే కదండి. ఆ పిల్లకి జనంలో సింపతి ఉందండి. చనిపోయిన ముఖ్యమంత్రి గారు నేనే బ్రతికించాను, లేకపోతే ఆయన ఎక్కడుండేవారో నా పిల్లలిచ్చిన ఇంటర్వ్యూతో ఆవిడ మీద చాలా సానుభూతి పెరిగిందండి. సార్, ఈ సమ్మెకు అసలు బలం అది కాదు సార్. ఆ అమ్మాయిని సమర్థిస్తూ మీ అబ్బాయి గారు సమ్మె చేస్తున్నారే, అది. దీన్ని ఇక్కడే అంతం చేయాలి. సార్, నిరాహార దీక్షకి పోలీస్ పర్మిషన్ కావాలి. ఆవిడకి ఆ పర్మిషన్ లేదు. అందులో ఆవిడ చేస్తున్నది ఆమరణ నిరాహార దీక్ష. అందువల్ల ఆత్మహత్యా నేరం కింద ఆవిడ అరెస్ట్ చేయించి పారేస్తే అది సమ్మగా అస్త తెల్లారిపోతుంది. ఈ సమ్మెకి పోలీస్ పర్మిషన్ లేదు. ఇది ఆత్మహత్యా ప్రయత్నం. అందువల్ల మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీలేదు. ఇది చాలా అన్యాయం. న్యాయం అన్యాయం మాట్లాడవలసింది ఇక్కడే కాదు, కోర్టులో. పదండి. తీసుకెళ్ళివ్వండి. ఈ ప్రశ్న సమాధానం ఎక్కడ దొరుకుతుందో అక్కడే అడుగుతాను. కరియా సార్, ఏమిటి? మీతో మాట్లాడాలి. మిమ్మల్ని మాట్లాడాలంటే మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారే?
మాట్లాడుకోవడానికి పైన నీ గది ఉంది, నా గది ఉంది. ఇది గదుల్లో మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. పబ్లిక్ గా మీటింగ్ పెట్టాల్సిన విషయమా? ప్రజలకు సంబంధించిన ఏదైనా పబ్లిక్ విషయమే. దాన్ని పబ్లిక్ గా మాట్లాడుకోవడమే మంచిది. పబ్లిక్ విషయాలు మాట్లాడడానికి నా ప్రైవేట్ సెక్రటరీ ఉన్నాడు, అతనితో మాట్లాడు. ఆగండి. ఓటు వేసిన ప్రతి వాడికి ముఖ్యమంత్రితో మాట్లాడే హక్కు ఉంది. పౌరసత్వం ఉన్న ప్రతి మనిషికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఉంది. ఏమిటిది? లలితను అరెస్ట్ చేయడం అన్యాయం. లలిత ఎవరు? చచ్చిపోయిన మిమ్మల్ని బ్రతికించిందే ఆ వనిత. ఆమెను అరెస్ట్ చేయడానికి నాకు ఏమిటి సంబంధం? ఆమె సమ్మె చేయించింది, నిరాహార దీక్ష పూనింది, మీ ప్రతిష్టను దెబ్బతీసింది, మీకు భయం వేసింది, అరెస్ట్ చేయించారు. ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన ఎవరిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయరు. చెప్పినంత మాత్రాన చెయ్యరు, కానీ ఏదో కుంటి కారణం జోడించి మరీ చేస్తా. అది నాకు సంబంధించింది కాదు. అనుమతి లేకుండా ఆమె నిరాహార దీక్షకు పూనింది. అది ఆత్మహత్యా నేరం. అందుకనే పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అది చట్టానికి సంబంధించిన విషయం. వెళ్ళి పోలీస్ కమిషన్తో మాట్లాడు. చట్టం ఆ చట్టాన్ని రాసుకున్నది మనమే. దాన్ని మన అవసరాల కోసం ఎన్నోసార్లు మార్చుకున్నాం, ఇంకా ఎన్నోసార్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది. అంతా అలా అని మీరు అనుకోవద్దు. మొదట మంట పుట్టేది కూడా ఒక్క పుల్లతోనే. ఒక్క పుల్లే కదా నిర్లక్ష్యం చేస్తే ఆ మంటే కార్చిచ్చు అవుతుంది, అదే చివరికి శ్మశానంగా మారుస్తుంది. అలాగే విప్లవం కూడా ప్రారంభమయ్యేది ఒక్కరితోనే. దాన్ని సరైన సమయంలో అనచలేకపోతే ఆ ఒక్కరే వందలవుతారు, వందలే వేలవుతారు. అప్పుడు లలిత ఒక ఆడపిల్ల, ఆమె చేసేది కూడా ఒక సమ్మేళనాన్ని నిర్లక్ష్యం చేయదు. అది నిన్నటి వరకే వాళ్ళ సమస్య, నేటి నుంచి అది ప్రజా సమస్య. తెల్లవారేసరికి లలితను మీరు విడుదల చేయించకపోతే రాష్ట్రం మొత్తం నా ఆధ్వర్యంలో బంద్ జరుగుతుంది. గుర్తుంచుకోండి. చూడండి, బీట్ ఇక్కడ కాదు, అక్కడ కొట్టండి. ఏం జరిగింది? దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి. వాళ్ళు ఏం చేయకండి. వాళ్ళు వదిలిపెట్టండి ప్లీజ్. దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి. ఏమండి, దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి. ఇక్కడ ఎవరు లేరా? వాళ్ళు వదిలిపెట్టండి ప్లీజ్. దయచేసి వాళ్ళు ఏం చేయకండి. వాళ్ళు వదిలిపెట్టండి. లో ఇదంతా కట్టు కదా. నన్ను అలరిపాలు చేయడానికి, నా పార్టీని బజార్కించడానికి ప్రతిపక్షాల వాళ్ళు ఆడుతున్న నాటకం. అంటే స్టేషన్ లో ఆడవాళ్ల మీద అత్యాచారం జరగలేదంటారా? లేదు. అయితే మీరు వాళ్ళలో ఒకళ్ళైపోయారు. వాళ్ళ సమ్మె ఆపాం కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి. అందుకనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని అబద్ధాలు. ఆ డాక్టర్లు, లాయర్లు అంతా నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి, నా ప్రభుత్వాన్ని దించడానికి ఆ మారుతో చేతులు కలిపి ఆడుతున్న నాటకం ఇది. అంతేకాని జరిగింది వాస్తవం కాదు, వాళ్ళ మీద చర్య తీసుకోను అంటారు. సరే, మీరు చర్య తీసుకోకపోతే మేము తీసుకుంటాం. సోదరులారా, సోదరీమణులారా, ప్రాణదాతలైన నర్సుల మీద జరిగిన అత్యాచారానికి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోవడం సిగ్గుచేటు.